గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కాల్వల వ్యవస్థ ఉన్న పులివెందుల బ్రాంచ్ కెనాల్ కు చిత్రావతి రిజర్వాయర్ కు ప్రభుత్వం నీరివ్వకపోవడాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతు సంఘాలు ఆందోళన బాట పట్టనున్నాయి. పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ముందు సోమవారం రైతు సంఘాలు చేపట్టే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. వర్షాలు లేక జిల్లాలో కరువు విలయతాండవం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి అన్నారు. అందుకే రైతులకు అండగా పోరాటంలో పాల్గొంటున్నామని స్పష్టం చేశారు. ఉద్యమ రీతిలో గట్టిగా పోరాడుతున్నారు. వాళ్లకు మా మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మన సంపూర్ణ మద్దతును వాళ్లకు ప్రకటించడమే కాకుండా వాళ్లకు తక్షణం వారికి ఇవ్వాల్సిన R&R ప్యాకేజీ 6,75,000 రూపాయలు ప్రతి కుటుంబానికి కూడా ఇచ్చేయాలా. అది కూడా తక్షణమే వాళ్ళ అకౌంట్లకు చెందాలా. లేకపోతే వాళ్ళ ఉద్యమంలో పూర్తి స్థాయిలో మేము కూడా ఉద్యమించి వాళ్లకు తక్షణ న్యాయం చేయాలా. అదే రకంగా వాళ్ళు పునరావాసానికి వాళ్ళని తరలించిన తర్వాత ఈ నీళ్లను యథా ప్రకారమే కాకుండా మరిన్ని నీళ్లను రిలీజ్ చేసి మా నీటి మట్టాన్ని గండికోట నీటి మట్టాన్ని పెంచి మా పంపింగ్ స్కీము కొండాపురం దగ్గర ఉన్న పంపింగ్ స్కీము నిరంతరాయంగా కొనసాగి పైడిపల్లెలో కానీ CBRలో కానీ మా తాలూకాకు కావాల్సిన నీళ్లను తీసుకురావడానికి తక్షణం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలనే మా పార్టీ రేపు ధర్నాతో మేము కూడా పూర్తి స్థాయిలో ఈ ఆందోళన కార్యక్రమానికి ఉపక్రమిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.